అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ ఇంకొక విషయం, మీరు వర్షిణిని పూర్తిగా నాకు ఇచ్చేయండి, బాండ్ పేపర్ మీద సంతకం చేయండి, నేను 3 కోట్ల రూపాయలు మీకు ఇస్తానని చెప్పి చెక్ రాసిచ్చారా? అసలు ఇక్కడ పెట్రోల్కే డబ్బులు లేవని నేనంటే, భక్తులు పోసే పెట్రోల్తో నేను తిరిగితే 3 కోట్లు కాదు 30,000 కూడా ఉన్నాయి. మరి వీళ్ళకి నేను ఎలా రాసిస్తా? పోనీ మీరు అడిగారా, మీ అమ్మాయి నేను తీసుకెళ్తాను, నా వెంట తీసుకెళ్తాను, నేనే ఉంచేసుకుంటాను? అసలు అలా ఏం అడగలేదు. నేను అడగను కూడా. ఆమెకు నా దగ్గర దీక్ష తీసుకోవాలని ఉండే, ఆమె మనస్ఫూర్తిగా వచ్చింది, నేను ఆహ్వానించాను. హైదరాబాద్ దాకా వచ్చిన తర్వాత కంపల్సరీ నన్ను నమ్మి ఒక ఆడపిల్ల వచ్చింది కాబట్టి నేను తీసుకెళ్ళిన. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఆమె వచ్చింది, నేను దీక్ష ఇవ్వడానికి రెడీ అయ్యాను, తీసుకెళ్ళాను, స్వతహాగా వచ్చింది. అమ్మ మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వస్తానా కూడా నేను ఆహ్వానిస్తాను. ఆమె కాదు, ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు నా నెంబర్ అందరి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అందరు కాల్ చేసి అమ్మ నేను కూడా వస్తాను అంటే మీరు అందరు రావచ్చు. కానీ నాకు నా వెనకాల తిరగాలంటే ఎలిగేషన్స్ ఉంటాయి, నా పోరాటం వేరు, నేను వేరు, అన్నిటికీ తట్టుకుంటాను. కాదేగోరం ఇక్కడ నేను ఏమంటున్నా, ఒకసారి మీరు వస్తు గారు వచ్చినప్పుడు ఒక ఉద్యమం కోసం, సనాతన ధర్మం కోసం, దేవాలయాల రక్షణల కోసం, ఆడపిల్లపై అత్యాచారాల కోసం, పోరాటం కోసం వచ్చిన మీరు ఎందుకు ఒక వర్షిణి దగ్గర ఆగిపోతున్నారు? వర్షిణి అనే ఒక పదం కనుక మీ దగ్గర లేకపోతే, ఒక నిమిషం, నేను ఆ క్వశ్చన్ కంప్లీట్ చేయనివ్వండి. వర్షిణి వెళ్ళిపోయిందని నా పూజలు ఆగినాయా, లేకుంటే నా జర్నీ ఆగిందా? ఆగలే కదా. ఎగ్జాక్ట్ అదే అంటున్నా. ఇప్పుడు వర్షిణి దగ్గర ఎందుకు స్టక్ అవ్వాలి? వర్షిణి అనే పదం వచ్చింది కాబట్టి చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఫ్యామిలీ కూడా మీపై ఆరోపణలు చేస్తుందంటే వర్షిణి కారణంగానే కదా. వర్షిణి లేకపోయి ఉంటే మీపై ఆరోపణలు వచ్చేవే కాదు, ఇన్ని డబ్బులు నేను చెప్పేవారే కాదు. ఏకంగా మీరు ఒక అమ్మాయిని కొనుగోలు చేయాలని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆ ప్రయత్నం చేశారా? కాదు నాన్న, నేను కొనుగోలు చేయాలంటే మరి ఎన్నో కొనుగోలు చేస్తా. ఓకేనా? అన్ని కోట్లు అవి అన్నీ ఉంటే నా తల్లిదండ్రులకి ఫస్ట్ మంచిగా చేపించుకొని నేను కూడా ఏదన్నా ఆశ్రమం పెట్టుకొని హ్యాపీగా అన్నే కూర్చొని ఉండేటోని. అది అలాంటి ఆలోచనలు లేవు. వాళ్ళు అన్నది పూజల విషయంలో అయితే నేను ఒప్పుకుంటాను. నేను పూజలకు వెళ్తుంటాను, వస్తుంటాను. నన్ను పిలుస్తారు, నేను 100% నేను వెళ్తాను, శ్మశానాలలో పూజలు చేస్తాను. ఇది వాస్తవం. 3 కోట్ల రూపాయలు మీరు ఇస్తానని అవాస్తవం అంటారు అయితే. కానీ తల్లిదండ్రులు చెప్తున్నారు నా కూతుర్ని ఇచ్చేయమని చెప్పి. నాకు ఏ విల్లాలు లేవు, ఎన్ని కోట్లు లేవు, ఏ ఆశ్రమం లేదు. కానీ వాళ్ళు చెప్పింది పూజలకు మాత్రం వెళ్తాను, ఎందుకంటే అది లోకానికి అందరికి తెలుసు. నా దగ్గరికి వచ్చేది కూడా వాళ్ళు అన్న మాటలు నిజం. ఎందుకంటే విఐపీస్ వస్తుంటారు, పోతుంటారు, అవి అన్ని జరిగేటి. లోకానికి తెలిసి పూజలు చేసుకోరు కదా ఎవరైనా. ఇప్పుడు మీరున్నారు, మీకు కష్టం వస్తుంది, నేను పోతున్నా అని మీరు మీ మీడియాలో చెప్పి నేను అఘోరమ్మ దగ్గర పోయి పూజ చేపిస్తున్నా అని చెప్పి వస్తారు నాన్న, చెప్పి రారు కదా. అవన్నీ జరుగుతుంటాయి. నా దగ్గరనే కాదు, ఒక్కొక్కరి గురువుని నమ్ముతారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు చేపించుకుంటారు. మంచి జరిగితేనే కదా చేపించుకుంటారు, లేకుండా ఎందుకు చేపించుకుంటారు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.